మొదటి అంశం, పెట్టుబడిదారి విధానంలో వారసత్వ ఆస్తులను ఎట్లా చూడాలి? మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు యథాప్రకారంగా ప్రతి సోమవారం సాయంత్రం 7 గంటలకు మీ ముందుకు వస్తున్నాను. ఈసారి 4 అంశాలపైన చర్చించదలుచుకున్నాం. ఇప్పుడే వందన అడిగినట్టుగా పెట్టుబడిదారు విధానంలో వారసత్వం సమస్య ఎలా ముందుకు వస్తుంది అనేది. ఓకే, ఇప్పుడు ప్రారంభంలో మనం ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనది సంక్షేమ ప్రభుత్వం, ప్రజలందరి సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వం, ప్రజల కనీస సౌకర్యాలు గ్యారంటీ చేసే ప్రభుత్వం మనం చెప్పుకుంటున్నాం. రాజ్యాంగంలో కూడా ఈ కనీస సౌకర్యాలు గ్యారంటీ ఏం చేసింది అనేది చూసినప్పుడు, మొదటిది తిండి అనేది ప్రతి వాడికి బతకడానికి అవసరం, కీలకమైనది. ఈ తిండి అనేది చౌక ధరల్లో, అంటే అఫోర్డబుల్ రేట్స్ లో అందరికీ అందుబాటులో ఉండడానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. సంక్షేమ ప్రభుత్వంగా ఉండాలంటే ఇది ప్రధానమైన లక్షణం. రెండవది, పని చేయటానికి, ఖాళీగా తిండి కూడా మనం అడగట్లేదు, కానీ పని చేయగలిగే వయసులో ఉన్న వాళ్ళకి పని చేయడానికి అవకాశం కల్పించబడాలి ఈ ప్రభుత్వంలో. ఆ పని ఎలా ఉంది అనేది ఇంకో అంశంలో చర్చిస్తాం. కానీ ఇది ఒక ప్రాథమికమైన హక్కు ప్రజలందరికీ, పుట్టి పెరిగిన వాళ్ళందరికీ, ఎక్కువ వయసు వచ్చిన వాళ్ళందరికీ తను పని చేయగలిగే శక్తి ఉన్నప్పుడు పని చేయడానికి సిద్ధమైన అవకాశం అనేది ప్రభుత్వం కల్పించాలి, సమాజంచాలి. ఇది రెండవది. మూడవది, జబ్బు వస్తే వైద్యం అనేది సేవ, అది వ్యాపారం కాదు. ప్రతి వాడికి జబ్బు వస్తే తన ఆదాయానికి మించి కూడా జబ్బు రావచ్చు. కాబట్టి అట్లాంటి జబ్బులన్నిటికీ పరిష్కారం ప్రభుత్వం చూపించాలి, ఉచిత వైద్యం అందరికి అందించాలి. ఇది కూడా రాజ్యాంగంలో పొందుపరచబడింది. నాలుగవది, విద్య. ప్రతి వాడికి కూడా ఒక మంచి పౌరుడిగా ఎదగాలంటే విద్య అనేది కనీస అవసరం. కాబట్టి ఆ విద్య అనేది అందరికీ యూనివర్సిటీ స్థాయి వరకు ఉచితంగా అందించడం అనేది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి. ఇది సంక్షేమ ప్రభుత్వ లక్ష్యాల్లో 4వ ముఖ్యమైన లక్ష్యం. 5వది, పనిచేసి అలసిపోయి ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత వృద్ధాప్యంలో కొడుకు చూసినా చూడకపోయినా, కూతురు పెట్టినా పెట్టకపోయినా, ఆ కూతురు కొడుకు అనే వాళ్ళు అసలు ఉన్నా లేకపోయినా వాళ్ళకి బతికే హక్కు ఉంది ఈ దేశంలో. కాబట్టి ఆ బతకడానికి అవసరమైనటువంటి, పని చేయలేని పరిస్థితుల్లో బతకడానికి అవసరమైన వృద్ధాప్య పెన్షన్లు కానీ, వికలాంగులు అయితే పని చేయలేని పరిస్థితుల్లో వాళ్ళకి అవసరమైన పెన్షన్లు ఇవ్వడం కానీ, ఇది ఒక 5వ హక్కుగా. ఈ 5 ప్రాథమికమైన హక్కులు ప్రజలందరికీ ఉంటాయి. ఈ హక్కులను గౌరవించేదే సంక్షేమ ప్రభుత్వం. మన సంక్షేమ ప్రభుత్వం సోషలిస్ట్ ప్రభుత్వాన్ని కూడా మన రాజ్యాంగంలో చెప్పుకున్నాం. కాబట్టి మన ప్రభుత్వం ఈ పని చేయడంలో వైఫల్యం చెందుతోంది. ఇది ముఖ్యమైన సమస్య. ఎందుకు వైఫల్యం చెందుతోంది? డబ్బు లేదు. ఈ పనులన్నీ చేయాలంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉచితంగా ఖర్చు పెట్టాలి ప్రభుత్వం. ఎస్, ఆ ఖర్చు పెట్టాల్సిందే. ఈ ఖర్చుకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ముఖ్యంగా ఇప్పుడు ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందుల్లో ఉంది. కరోనా వచ్చింది, పనులు జరగట్లేదు, ఫ్యాక్టరీలు జరగట్లేదు, లేదా ఇతర ఉపాధి అవకాశాలు కూడా తగ్గిపోయినాయి. ఈ పరిస్థితుల్లో కూడా ప్రజలందరూ బతికి ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే, వాళ్ళ పిల్లలు గ్యాప్ లేకుండా చదువులో పాల్గొనాలంటే, వృద్ధులు బతికి ఉండాలంటే, వికలాంగులు బతికి ఉండాలంటే ఈ చర్యలను అవసరం. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఈ పనులు జరగాలంటే కనీస ఆర్థిక ఆదాయం అనేది ప్రభుత్వానికి ఉండాలి, ఒక సంక్షేమ ప్రభుత్వానికి. ఈ ఆదాయం సమకూరాలి. ఈ ఆదాయం సమకూరాలంటే పద్ధతులు ఏంటి? ఇతర వస్తువుల మీద పన్నులు, లేక ఇతర సేవల మీద పన్నులు, ఇవన్నీ ఒక భాగం. కానీ బేసిక్గా ఈ దేశంలో లేదా ప్రపంచంలో ఏ దేశంలో అయినా తన అవసరాలకు మించి ఆదాయం కలిగి ఉండి కూడబెట్టి పెద్ద పెద్ద సంపదలు కలిగిన సెక్షన్స్ కూడా ఉన్నాయి. 100ల కోట్ల నుండి, లక్షల కోట్ల నుండి ఇట్లా సంపాదించిన వాళ్ళు, సంపద కూడబెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళ విషయంలో పన్నుల విధానం ఎలా ఉండాలి అనేది ఇదేదో కమ్యూనిస్టులు చెప్పే విషయమే కాదు. సంపన్న దేశాలు, వాళ్ళ అమెరికాలో ఏం జరుగుతుంది, జపాన్లో ఏం జరుగుతుంది, జర్మనీలో ఏం జరుగుతుంది, ఇట్లాంటి విషయాలను చూస్తే పన్నుల సిస్టంలో ఎస్టేట్ పన్నుని, ఇన్హెరిటెన్స్ పన్నుని, ఎస్టేట్ పన్ను అంటే సంపద పన్ను, ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వం పన్ను. ఎవరైనా కష్టపడే వయసులో బాగా కష్టపడి సంపాదించి వ్యాపారం చేసి పెట్టుబడిదారుగా ఉండి 100 కోట్లు, 50 కోట్లు, 25 కోట్లు సంపాదిస్తే సంపాదించిన వాడి ఆస్తి ఆటోమేటిక్గా వారసత్వంలో పిల్లలకి వెళ్ళిపోతుంది.
ఈ విషయంలో కొన్ని దేశాలు ఆదర్శంగా కొన్ని చట్టాలు చేసినాయి. ఏమనంటే, నువ్వు సంపాదించి నువ్వు అనుభవించు, కానీ ఆటోమేటిక్గా నీ పిల్లలందరికీ ఇది చెందాలి, ఇది హోర్డింగ్ అంటే పోగుపడాలి ఆస్తంతా, ఆ పోగుపడిందంతా పిల్లలకు ఆటోమేటిక్గా చేరాలన్నప్పుడు అది ఆటోమేటిక్గా చేరకూడదు. నువ్వు చనిపోతే నీ పిల్లలకి అది చెందాలంటే నీకున్న అప్పటికున్న ఆస్తిలో సర్టన్ పర్సంటేజ్, ఒక పర్సంటేజ్ ప్రభుత్వానికి చెందాలి, ప్రజల కోసం, సమాజం కోసం. అట్లాగే నువ్వు చనిపోకపోయినా సరే నీ ఆస్తిని వారసులకు ఇవ్వదలుచుకుంటే, పంపకాలు చేయదలుచుకుంటే నీ పిల్లలకు, అప్పుడు కూడా నువ్వు సంపాదించిన ఆస్తిలో పిల్లలకి ఇచ్చే దాంతో పాటు సమాజానికి కూడా కొంత పర్సంటేజ్ ఇవ్వాలి, వారసత్వ హక్కులు వాళ్ళకి ఇచ్చేటప్పుడు అనే విధంగా చట్టాలు రూపొందించారు చాలా దేశాల్లో. నేను కమ్యూనిస్ట్ ఆదర్శాల గురించి చెప్పట్లా. కమ్యూనిస్ట్ ఆదర్శాలు అసలు ప్రైవేట్ ఆస్తి లేకుండా చేయడం అనే సోషలిస్ట్ ఆదర్శం, అది అట్లా ఉంచండి. పెట్టుబడిదారు దేశాల్లో కూడా, పెట్టుబడిదారు విధానంలో కూడా వారసత్వం ప్రకారం ఆస్తులు బదిలీ కావాలంటే, లేదా సంపద ఉన్న వాళ్ళు చనిపోతే వాళ్ళ ఆస్తి ఆటోమేటిక్గా వారసులకు చెందాలంటే కొన్ని నిబంధనలు, చట్టాలు చేశారు. ఈ ప్రకారంగా జపాన్లో చూస్తే ఎవరైనా అర్ధంతరంగా చనిపోయి వాళ్ళ ఆస్తి అప్పటికి ఎవరి పేరుతో రాయకుండా వాళ్ళ వారసులకు చెందాలన్నా 55% ఆస్తి ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో రావాలి, మిగతా 45% ఆస్తి మాత్రమే వాళ్ళ వారసులు ఎవరైతే క్లెయిమ్ చేస్తారో వాళ్ళకి చెందాలి. ఇది అక్కడ ఉన్న చట్టం. అట్లాగే దక్షిణ కొరియా ఉంది, అక్కడ 50% ఈ రకమైన చట్టం ఉంది. అంటే ఆస్తులు 50% సగం ప్రభుత్వానికి వచ్చేస్తుంది ట్యాక్స్ రూపంలో, మిగతా సగం మాత్రమే వాళ్ళ వారసులకు చెందుతుంది. ఫ్రాన్స్ లో 45% ఉంది, ఇంగ్లాండ్ లో 40% ఉంది. ఈవెన్ మనం చాలా దేశాల్లో ఆదర్శంగా భావిస్తున్నటువంటి అగ్రరాజ్యంగా ఉన్న అమెరికాలో కూడా 40% ప్రాపర్టీ ఎవరైనా చనిపోయిన అర్ధంతరంగా, లేదా చనిపోయే దానికంటే ముందు వాళ్ళు వీలునామా రాసినా సరే 100% పిల్లలకు చెందదు. 40% మాత్రం సమాజానికి వచ్చేస్తుంది, ప్రభుత్వం దగ్గర వస్తుంది ట్యాక్స్ రూపంలో, మిగతా 60% మాత్రమే పిల్లలకు చెందుతుంది. అసలు ఏ వారసత్వం వీలునామా రాయకపోతే 100% ప్రభుత్వం తీసేసుకుంటుంది. ఈ రకమైన చట్టాలు అనేక దేశాల్లో ఉన్నాయి. బాగా అభివృద్ధి చెందిన పెట్టుబడిదారు దేశాల్లో, పెట్టుబడిదారు విధానం బాగా పరిపక్వంగా ఉన్న దేశాల్లో కూడా ఈ చట్టాలు ఉన్నాయి. కానీ మన దేశంలో వస్తే అసలు అట్లాంటి సంపద పన్ను కానీ వారసులకు చెందేటప్పుడు సర్టన్ పర్సంటేజ్ వాళ్ళు చెప్పిన పర్సంటేజ్ అంతా ఉందా లేదా అని కనీస పర్సంటేజ్ కూడా ఇక్కడ ప్రభుత్వానికి ఏం ట్యాక్స్ రావట్లేదు. ఈ రకమైన పరిస్థితి భారతదేశంలో ఉంది కాబట్టి మన ఆదాయం చాలా పరిమితంగా ఉంది. 2019లో లెక్క చూస్తే మన దేశంలో అట్లాంటి ఆదాయం వస్తే ఎట్లా ఉంటుంది మన పరిస్థితి అనేది ఒక అంచనా నేను ఇస్తాను. 2019లో మన దేశంలో మొత్తం ప్రైవేట్ ఆస్తులు ఎన్ని ఉన్నాయి అనేది లెక్క చూస్తే 12.6 లక్షల కోట్ల డాలర్లు ఉన్నాయి. ఇది డాలర్ లెక్కలో ఇంటర్నెట్లో చెప్పారు, కానీ యాక్చువల్ మన రూపాయలకు మారిస్తే 945 లక్షల కోట్ల డాలర్లు ఉంటాయి. 945 లక్షల కోట్ల డాలర్లు ప్రైవేట్ ప్రాపర్టీ ఉన్నాయి. దీంట్లో సరే ఎకరం ఉన్నవాళ్ళు, 2 ఎకరాలు ఉన్నవాళ్ళు, ఒక చిన్న ఇల్లు ఉన్న వాళ్ళు, ఒక షాప్ ఉన్న వాళ్ళు, ఒక అంకరం ఇల్లు ఉన్న వాళ్ళు, ఇట్లాంటి చిన్న చిన్న ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా లెక్కలోకి వస్తారు. ఈ 945 లక్షల కోట్లు వీళ్ళందరూ వదిలేద్దాం, వీళ్ళందరికీ ట్యాక్స్ వేయాలని మనం భావించక్కర్లేదు. వీళ్ళలో టాప్ 1%, 100 మంది ఉన్నప్పుడు 1% మనుషులు అని చూసినప్పుడు ఆ 1% మనుషుల దగ్గర, కుటుంబాల దగ్గర ఈ మొత్తం సంపద భారతదేశంలో ఎంత ఉంది ఈ 945 లక్షల కోట్లలో అని చూసినప్పుడు 42.5% ఉంది. అంటే 400 లక్షల కోట్ల రూపాయలు ఉంది. 400 లక్షల కోట్ల రూపాయల ఆస్తి కేవలం 1% ధనికుల దగ్గర ఉంది భారతదేశంలో. అయినప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఎట్లాగైతే జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, అమెరికా ఇట్లాంటి దేశాల్లో సంపద పన్ను విధిస్తున్నట్టుగా విధిస్తే మనకి ఎంత ఆదాయం వస్తుంది అనేది చూస్తే, ఉదాహరణకు వాళ్ళ 40%, 50% వాళ్ళకు ఉంది, 30% అనుకుందాం. భారతదేశంలో 100 రూపాయలు వాళ్ళ ఆస్తి సంపాదించి చనిపోతే 30 రూపాయలు గవర్నమెంట్కి ఇవ్వాలి, 70 రూపాయలు వాళ్ళ వారసులకు ఇవ్వాలి అనేది ఆ రకంగా చూసుకున్నాం. ఇది అందరికీ కాదు. ఇప్పుడు ఈ మాట చెప్తున్నాను, చాలా మంది చిన్న చిన్న ఆస్తుల్లో 2 ఎకరాల వాళ్ళు కూడా, ఈ సిపిఎం వాళ్ళు 2 ఎకరాల్లో కూడా గవర్నమెంట్కి ఇవ్వాలి, అట్లా చచ్చిపోతున్న పిల్లలకి ఇవ్వద్దు అంటున్నారు.
ఇట్లా అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. 1% అంటే ఆ 1% వాళ్ళు గ్రామాల్లో ఒక్కడు కనపడ్డు, పట్టణాల్లో కొద్దిమంది ఉండొచ్చు, హైదరాబాద్లో ఉంటే 100 మంది ఉంటారు. ఈ రకంగా మొత్తం భారతదేశంలో చూస్తే 1% మందిలో చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. వీళ్ళ దగ్గర 400 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. వీళ్ళందరికీ ఒక 30% వాళ్ళ వారసులకు ఇచ్చేప్పుడు 30% గవర్నమెంట్కి ఇస్తే వాళ్ళ జీవన చక్రంలో ఏం మార్పు రాదు. కానీ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మాత్రం చాలా పెద్ద మార్పు వస్తుంది. వాళ్ళ జీవనంలో, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భవిష్యత్తులో, వాళ్ళ వ్యాపార అభివృద్ధిలో ఏం పెద్ద మార్పు రాదు. వాళ్ళకి అసలు ఆ డబ్బులు లెక్క పెట్టుకోవడానికే టైం సరిపోవట్లేదు. గుట్టల కొద్దీ ఆస్తులు ఉన్నాయి, లారీల కొద్దీ డబ్బులు కట్టలు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళకు పెద్ద తేడా రాదు వాళ్ళ పిల్లల భవిష్యత్తు విషయంలో. కానీ ఆ 30% కానీ గవర్నమెంట్కి చేరేస్తే మొత్తం భారతదేశం యొక్క భవిష్యత్తు మారిపోతుంది. ఈ విషయం గురించి ఎక్కడ చర్చ జరగట్లేదు. ఈ చర్చ జరగాలనేది మనం కోరుకుంటున్నాం. అందుకని ఆ రకంగా లెక్క వేస్తే 1% ధనికుల పైన వారసత్వ పన్ను 30% విధించిన ఈ వారసులందరూ వెంటనే క్లెయిములు రాకపోవచ్చు. ఒకళ్ళు వెంటనే చనిపోరు, తల్లిదండ్రులు సంపాదించే పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకా పిల్లలకు వాటాలు పెట్టాలనే ఆలోచన రాదు ఇంకా యంగ్ ఏజ్ లో. అట్లాంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారు. వీళ్ళల్లో ఈ 1% జనాభాలో కూడా వాళ్ళలో ప్రతి ఏటా ఒక 5% వాళ్ళు మాత్రమే క్లెయిమ్లు వస్తాయి అనుకుందాం. చనిపోయే వాళ్ళు, లేదంటే ఇక మేము పిల్లలకు పనిచేస్తున్నాం అనేవాళ్ళు ఉంటే ఆ చనిపోయిన సందర్భంలో, పంచే సందర్భంలోనూ 30% ప్రభుత్వానికి ఇవ్వాలనే నిబంధన విధిస్తే ఏం జరుగుతుంది అనేది లెక్క వేస్తే, ఆ రకంగా ఒక చనిపోయిన వాళ్ళు కానీ ఈ ఆస్తులు పంచే వాళ్ళు, ఆ చనిపోయిన వాళ్ళ దగ్గర 7 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. ఆస్తులు పంచే వాళ్ళు 5% లెక్కేసుకున్నా సరే 8 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. అంటే 7, 8 మొత్తం 15 లక్షల కోట్ల ఆదాయం ప్రతి సంవత్సరం వస్తుంది. ఇక్కడ మనం ఒక విషయం గుర్తు చేసుకోవాలి. కరోనా వచ్చి 15 కోట్ల మంది నిరుద్యోగులు అయిపోయి, 3 కోట్ల మంది శాలరీడ్ ఎంప్లాయీస్ కూడా ఉద్యోగాలు కోల్పోయి, తిండికి నకనకలాడే పరిస్థితులు ఉండి, పనులు లేక, పిల్లల్ని సాకలేక, తల్లిదండ్రులకు వైద్యం అందించలేక రకరకాల ఇబ్బందులు పడుతున్న కోటాను కోట్ల మంది జనం ఉన్నారు. వీళ్ళందరికీ సిపిఎం పార్టీ కానీ మొత్తం ప్రతిపక్షాలు కానీ డిమాండ్ చేసింది ఏంటంటే, నెలకు 7,500 ఇవ్వండి ఒక 6 నెలల పాటు. ఆ ఇంట్లో తల ఒక్కింటికి 10 కేజీలు చొప్పున, 5 మంది ఉంటే 50 కేజీలు, 10 మంది ఉంటే 100 కేజీలు, ఇట్లా ప్రతి నెల 6 నెలల పాటు సప్లై చేయండి అని చెప్పారు. దీనికి ఎంత ఖర్చు? ఒక 3 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. లేదు, 4 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది మన లెక్క తప్పైతే. ఇప్పుడు ఈ సంపద పన్ను వేస్తే ఇతర దేశాల్లో, మనమేం కొత్త పన్ను ఏముంటలేదు. ఇతర చాలా దేశాలు అనుసరిస్తున్నాయి 50%, 40% వేస్తున్నాయి. 30% వేసినా సరే భారతదేశంలో 15 లక్షల కోట్లు వస్తాయి. 15 లక్షల కోట్లు వస్తే ఇట్లాంటి వాళ్ళు 6 నెలలు బతికించడం కాదు, 6 ఏళ్ళు బతికించవచ్చు. ఇది ఎందుకు చేయరు ప్రభుత్వం అనేది మనం ఆలోచించాల్సిన అవసరం. ఈ మాట చెప్తున్నప్పుడు పెట్టుబడిదారులు, ఆస్తిదారులు, నీ ముందే చెప్పా, సామాన్యంగా మన గ్రామాల్లో, పట్టణాల్లో ఆస్తిపరుల జోలికి మనం పోవట్లేదు. వీళ్ళంతా చిన్న చిన్న వాళ్ళే. 5 కోట్లు ఉన్న వాళ్ళు కూడా చిన్న వాళ్ళే నా దృష్టి. 100,000 కోట్లు ఉన్నాయి. అక్కడ వాళ్ళు దృష్టిలో పెట్టుకుని మాట చెప్తున్నాం. వాళ్ళు కూడా ప్రశ్న వేయచ్చు, మా కష్టార్జితంతో మేము సంపాదించాం, ఇది దానం చేయాలా మేము, ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలి? ఏంటి మీరు ఇచ్చే కష్టార్జితం? పెట్టుబడిదారుల గురించి ఒక నానుడు ఏముందంటే, మొదటిది అసలు వాళ్ళు పెట్టుబడిదారులు ఉన్నబట్టే వాళ్ళు ఇచ్చే ఉద్యోగాల వల్ల జనం బతుకుతున్నారని. ఇది బేసిక్గా తప్పు. ఒక ధనికుడు ఒక ఫ్యాక్టరీ పెడితే ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు దొరికే వాళ్ళు, వాడు పెట్టుబడి పెట్టి ఫ్యాక్టరీ పెట్టుబడి వీళ్ళు బతుకుతున్నారు అని చెప్పడం అనేది పైకి చూస్తే కరెక్ట్ అనిపిస్తుంది. ఈ పెట్టుబడిదారు సమాజంలో అన్ని తల్లకిందులుగా కనపడతాయి మనకి, కానీ తిరిగే చూడాలి. వాస్తవం ఏంటంటే, అతనికి ఎంత డబ్బున్నా సరే ఈ కార్మికులు పని చేయకపోతే కొత్త సంపద ఉత్పత్తి కాదు. కొత్త సంపద ఉత్పత్తి అయిన దాంట్లోంచే కార్మికుల వేతనాలు కానీ అతని లాభంగానే వస్తుంది. ప్రస్తుతం ఉన్న సంపదలోంచి కార్మికుల వేతనాల్లో ఆయనకు లాభాలు రావట్లేదు. కార్మికులు కష్టపడినప్పుడే వాళ్ళ శరీర శ్రమ అనేది ప్రకృతిలో దొరికే పదార్థానికి జోడించినప్పుడే కొత్త వస్తువు తయారవుతుంది, సంపద పుడుతుంది. దానివల్ల ఆ కొత్త సంపదలోంచే కార్మికుడు వేతనం కానీ, అంటే తను తినేది కూడా తన నుంచే పుడుతుంది, తన శ్రమ నుంచే పుడుతుంది. పెట్టుబడిదాన్ని బతికించే లాభం కూడా తన నుంచే పుడుతుంది. అంటే కార్మికుడి యొక్క శ్రమే సంపదకు మూలం.
అయినప్పుడు కార్మికులను ఏదో ఉద్యోగం మేము బతికిస్తున్నామని కాదు, ఆ రకంగా శ్రమ చేసి పెట్టుబడిదారులు మేము బతికిస్తున్నామని కార్మికులు అనుకో, అది కరెక్ట్. కాబట్టి ఆ వాదనకు అర్థం లేదు. మేము ఉద్యోగాలు ఇచ్చి వీళ్ళు బతికిస్తున్నాం కాబట్టి మాకు లాభాలు పొందే హక్కు, మాకు సంపద పొందే హక్కు, ఆస్తి పొందే హక్కు ఉందనటం బేసిక్గా రాదు. రెండోది వాళ్ళు చెప్పేది మేము సరే వాళ్ళ కార్మికులు పనిచేసిన వాళ్ళు సూపర్వైజ్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు మాకు లాభం పొందే హక్కు ఉందని. యాక్చువల్గా ఇవాళ ఓ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో, హై టెక్నాలజీ వచ్చిన ఫ్యాక్టరీలో పెట్టుబడిదారు స్వయం కూడా సూపర్వైజ్ చేయట్లేదు. ఆ సూపర్వైజ్ చేయడానికి కూడా మనకి టెక్నాలజీ తెలిసినటువంటి ఉద్యోగులే ఉంటున్నారు. యాక్చువల్గా ఆ పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారు ప్రజెన్స్ అక్కడ లేకపోయినా సరే ఆ ఫ్యాక్టరీ నడుస్తుంది, ఆ ఉత్పత్తి నడుస్తుంది, ఆ ప్రొడక్షన్లో వచ్చే లాభం నడుస్తుంది. కాబట్టి దాంట్లో పెట్టుబడిదారుల పాత్ర ఏమి లేదు. సూపర్వైజ్ చేశాం కాబట్టి మాకు ఈ వాటా ఉంది, మాకు ఆస్తి ఉంది, ఈ ఆస్తి మీద పన్నెండు అనడానికి కూడా లేదు. మూడోది పెట్టుబడి పెట్టారు కాబట్టి, ఇందాక చెప్పాను పెట్టుబడి వచ్చిందే శ్రమలోంచి కాబట్టి పెట్టుబడి పెట్టాం కాబట్టి మాకు ఈ హక్కు ఉంది అనడానికి లేదు. శ్రమే పెట్టుబడి అనుకున్నప్పుడు ఆ శ్రమ చేసే కార్మికుడి హక్కు ఉంటున్నప్పుడు పెట్టుబడిదారికి హక్కు ఉంది. నాలుగోది రిస్క్ తీసుకుంటున్నాం, మేము పెట్టుబడి పెడుతున్నాం, రిస్క్ తీసుకుంటున్నాం, నష్టం రావచ్చు లాభం రావచ్చు, ఆ రిస్క్ తీసుకున్నందుకే మాకు లాభం వస్తుంది, ఇది కూడా కరెక్ట్ గా. యాక్చువల్గా ఏ పెట్టుబడి చూసినా పెద్ద పెద్ద పెట్టుబడిదారు, చిన్న చిన్న వాళ్ళనే పెద్ద పెట్టుబడిదారులు 10% కూడా వాళ్ళ సొంత పెట్టుబడి ఉంటుంది. అంతా గవర్నమెంట్ బ్యాంకులు, అంతా గవర్నమెంట్ ఆర్థిక ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళు ఇచ్చే లోన్స్, ఆ లోన్స్ మీద ఆధారపడి 10 రూపాయలు పెడితే 90 రూపాయలు బ్యాంకు లోన్ ఇస్తాం. ఆ బ్యాంకుకి వీళ్ళు ఎగ్గొడితే ఆ బ్యాంకులు దివాళీ కూడా గవర్నమెంట్లు ఆదుకుంటున్నాయి. వాళ్ళు అమెరికాలో జరుగుతుంది అది, జపాన్ జర్మనీలో జరుగుతుంది అది, భారతదేశంలో జరుగుతుంది అది. ఆ రకంగా పెట్టుబడిదారులు దివాళా దీయించే బ్యాంకులు ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయి. ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయంటే నా డబ్బు, ప్రజల డబ్బు ఖర్చు పెడుతున్నాయి. కాబట్టి వాళ్ళు రిస్క్ తీసుకోవటం లేదు, ప్రజల రిస్క్ మీద వాళ్ళు బతుకుతున్నారు. ఇది కూడా వాళ్ళ ఆస్తి ఉండడానికి అర్హత ఉన్న పాయింట్ కాదు. తర్వాత పొదుపు చేస్తున్నారు కాబట్టి త్యాగం చేస్తారు. పొదుపు ఎవరు చేస్తున్నారు? పొదుపు యాక్చువల్గా ఈ బ్యాంకుల్లో నుంచి వాళ్ళు లోన్ తీసుకుంటున్నారు. బ్యాంకులో డబ్బు ఎవరు పెడుతున్నారు? మీరు పెడుతున్నారు, నేను పెడుతున్నారు, చిన్న ఉద్యోగి పెడుతున్నాడు, ఒక కార్మికుడు పెడుతున్నాడు, రిక్షా కార్మికుడు పెడుతున్నాడు, 10 రూపాయల ముందు బ్యాంకులు వేస్తున్నారు. అంటే వాళ్ళు తినక తనకు మిగిలిన దాన్ని బ్యాంకులు వేస్తున్నారు. బ్యాంకులో పెట్టిన డబ్బుని వీడు లోన్ తీసుకుంటున్నాడు. త్యాగం చేసేది సామాన్య ప్రజలు తప్ప వాడు త్యాగం చేయట్లేదు పెట్టుబడిదారు. కాబట్టి ఈ పాయింట్లో కూడా ఆస్తి కలిగి ఉండే అర్హత వానికి లేదు. కాబట్టి అన్ని విషయాలు పరిశీలించినప్పుడు పెట్టుబడిదారు సమాజంలో ఆస్తి కలిగి ఉండే వాళ్ళు ఫలానా కారణాలతో మేము ఆస్తి కలిగి ఉన్నాం, మేము కష్టపడ్డాం, మేము పెట్టుబడి పెట్టాం, మేము రిస్క్ తీసుకున్నాం, మేము ఇన్నోవేషన్ చేసాం అనే పద్ధతులు, మేనేజ్మెంట్ చేసాం అనే పద్ధతుల్లో మాకు లాభం రావడం, ఆస్తి కలిగి ఉండటం న్యాయం అనే వాదన అది చెల్లదు. ఒకవేళ ఇవన్నీ చెల్లుతాయి అనుకున్నా నువ్వు ఇవన్నీ చేసావు కాబట్టి నీకు ఉంది. ఏమి చేయని నీ పిల్లలకి ఎందుకు రావాలి? మరి వాళ్ళకి ఏం లేదు కదా, వాళ్ళు కొత్త వాళ్ళు కదా, వాళ్ళని అంత తెలియగల వాళ్ళు కావచ్చు, నీ అంత రిస్క్ తీసుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళు మడ్డి మొహాలు కావచ్చు, అయినా సరే కోట్ల కొద్ది ఆస్తి ఏ అర్హత లేకుండా, ఏ తెలియ లేకుండా వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతుంది. చిన్నవాడు బతకడానికి ఒక రైతు, ఒక చిన్న పెట్టుబడిదారు ట్రాన్స్ఫర్ చేశాడు తన పిల్లల కోసం, అది వేరు. కానీ ఉత్పత్తి సామాజికమైన క్రమంలో ఉత్పత్తి జరిగే ప్రతి అంశంలో సమాజం అంతా పాల్గొంటున్న పెద్ద పెట్టుబడిలో, పెద్ద ఉత్పత్తిలో ఈ ఆస్తి సిద్ధాంతం అనేది సమాజానికి పనికిరాదు. సరే, అది బేసిక్ ఆస్తి సిద్ధాంతమే వదిలేసే సోషలిస్ట్ వ్యవస్థ సంగతి ఎట్లా ఉన్నా, కనీసం పెట్టుబడిదారు సమాజంలో కూడా మిగతా పెట్టుబడిదారు దేశాలు, అమెరికాలో, జపాన్, జర్మనీ, ఇటలీ, ఇంగ్లాండ్ ఇట్లాంటి దేశాల్లో ఆస్తి పన్ను విషయంలో, వారసత్వ పంపకాల విషయంలో ఏదైతే గవర్నమెంట్ ఒక రైట్ తీసుకుందో 40%, 50%, ఆ రకంగా తీసుకోవడం ద్వారా భారతదేశంలో 15 లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పోగేసే అవకాశం ఉంటే, దాని ద్వారా భారతదేశంలో ఉన్న పేద ప్రజలందరికీ ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఇట్లాంటి అనాథులందరికీ అవకాశం ఉన్నప్పుడు ప్రభుత్వం ఆ రకంగా ఆలోచించడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు చాలా డిమాండ్ చేస్తున్నాయి. పదే సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది, 7,500 పంచండి, ధాన్యాలు పంచండి అని. అది కూడా అమలు జరగట్లేదు. ఆ రకంగా అమలు చేయటం ద్వారా పెట్టుబడిదారు సమాజంలో వారసత్వం అనేది ఒక క్వశ్చన్ చేయాలి. ఇది ఎక్కడ చర్చ జరగట్లేదు. మన గవర్నమెంట్ కూడా ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఆ రోజు మాకేమి ఇస్తారు, మాకు ఇల్లు ఇస్తారా, భూమి ఇస్తారా, ఇట్లాంటి చర్చ జరుగుతుంది. అసలు ఈ సంపద అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సంవత్సరం, ఒక్క సంవత్సరం లెక్క చూస్తే
కరోనా వచ్చిన ఏప్రిల్, మే, జూన్, జూలై 4 మాసాల్లోనే 37% ఆస్తులు పెరిగినాయి. మన దేశంలో 432 మంది కోటీశ్వర్లు, శతకోటీశ్వర్లు. 432 మందికి 37%, 2.5 లక్షల కోట్ల రూపాయలు ఒక్కొక్కడికి ఆస్తులు పెరిగితే ఏ వ్యాపారాలు చేసి సంపాదించారు వీళ్ళు? కరోనాలో అన్ని వ్యాపారాలు దెబ్బతిన్నాయి. మన ఊళ్ళో కిరాణా కొట్టుతో సహా దివాళీ తీసింది, బట్టల కొట్టు దివాళీ తీసింది, రిక్షా వాళ్ళు గిరాకీ లేదు, ఆటో వాళ్ళ గిరాకీ లేదు, రైల్వేలు తిరగట్లేదు, బస్సులు ఎక్కడ ఎవరికి రాని లాభం పెట్టుబడిదారికి ఎట్లా వచ్చింది? ముఖేష్ అంబానీ 2 లక్షల కోట్లు ఎట్లా పెరిగింది ఈ 4 నెలల కాలం? అంటే నువ్వు దోపిడీ చేస్తున్నావు ప్రజలు, నువ్వు చేస్తున్నావు. ఓకే, మొత్తం దోపిడీని సవాల్ చేసి పెట్టుబడిదారు సమాజం కూలిపోవాలి, సోషలిస్ట్ సమాజం రావాలని వేరే నెక్స్ట్ పాయింట్. కానీ నువ్వు దోపిడీ చేసిన దాంట్లో ప్రజల సొమ్మును దోపిడీ చేసిన ఆ ప్రజలకి మళ్ళీ వాళ్ళు బతకడానికి కనీసం ఈ ఆస్తి వారసత్వంలో అమలు జరిపేటప్పుడు 30% గవర్నమెంట్కి ఇస్తే మొత్తం దేశం కొంత ఊరట చెందే అవకాశం. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. ఇది చర్చ జరగాలి. ఈ సంపద బాగా ఉన్నటువంటి 1% ధనికుల పైన ప్రభుత్వం ఎందుకు కన్ను వేయదు? మోడీ ప్రభుత్వం ఆ పన్నులు వేయడానికి ఎందుకు సిద్ధంగా అవ్వట్లేదు? పదే ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన అనేది ఇవాళ అమెరికాలో బైడెన్ గెలిచాడు. బైడెన్ ఏం చెప్పాడు? ట్రంప్ లాగా నేను కార్పొరేట్ శక్తిని వదిలిపెట్టాను, నేను వస్తే కార్పొరేట్ పన్నులు ఇంకా పెంచుతాను అన్నాడు. సరే, మొత్తంగా పెట్టుబడిదారు విధానానికి పెట్టింది సామ్రాజ్యవాదానికి ప్రతినిధి, ఆయన వస్తే ఏదో గొప్పలు జరిగిపోతేనే కాదు. కానీ తప్పనిసరిగా కొన్ని విధానాల్లో ట్రంప్ అనుసరించిన దానికంటే కొంత మెరుగ్గా ఆయన చూపించే అవకాశం ఉంది. ఇట్లాంటి ఆలోచనలు, లిబరల్ ఆలోచనలు భారతదేశంలో జరగటం లేదు. ఇది మనం దృష్టి సారించాల్సిన అంశం. ఇవాళ నేను మీ దృష్టి తీసుకురావాల్సిన అంశం. థ్యాంక్ యూ.